హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే లాస్ట్ మనం చేసిన పై వీడియోకి మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా ఎంకరేజ్ చేశారు వీడియోని. చాలామంది లైక్స్ చేశారు, చాలామంది డౌట్స్ క్వశ్చన్స్ వాళ్ళకి ఏ అయితే డౌట్ ఉందో అన్నీ అడిగారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ మీద అయితే వచ్చాను. ఏంటి అని అంటే, మనం రెగ్యులర్గా మనం మైన్ చేస్తాం. ఇక్కడ మైన్ బటన్ ఉంది కదా, మైన్ చేస్తుంటే మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. అంతే, ఇప్పుడు మైనింగ్ రేట్ కూడా చాలా తగ్గిపోయిందనమాట. మీరు చూడండి, చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే 0.0269 పర్ అవర్ వస్తుందన్నమాట. గంటకి 0.02 కాయిన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అలా కాకుండా వితౌట్ మైనింగ్ చేయకుండా వ్యాలిడేషన్ ద్వారా మనం రోజుకి అంటే పర్ డే 25 కాయిన్లు కూడా సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అది చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే అంటే మొన్న చేసినట్టుగానే ఇక ముందు వచ్చే అన్నిటికి కూడా మీ ఎంకరేజ్మెంట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది మీ వల్ల. సో ఇంకా నేను బెటర్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అది అయితే ఇక్కడ చూడండి, అప్డేట్ ఆన్ ఓపెన్ నెట్వర్క్ కండిషన్ 2 అని మన కండిషన్ పెట్టారు కదా ఓపెన్ మెయిన్ నెట్కి. 1,30,00,000 మంది కేవైసీస్ అయిపోయాయి. అండ్ 6+ మిలియన్ మెయిన్ నెట్ మైగ్రేటెడ్ పైనీర్స్, అంటే 60,00,000 మంది ఏమో మైగ్రేషన్ అయిందనమాట కాయిన్స్. సో అయితే వెళ్ళిపోతాం. అంటే మీరు రోజుకి ఎటు లేదన్నా 25 కాయిన్స్ సంపాదించుకోవడం ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తాను. కాకపోతే జాగ్రత్తగా చేయాలి. ఏది మిస్టేక్ చేసినా సరే మన పై అకౌంట్ కూడా టెర్మినేట్, అంటే మొత్తానికి డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళు తీసేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ డేటాని అది అలా తీసేయకుండా ఎలా ఉండాలో కూడా చెప్తాను. అసలు స్టెప్స్ ఏంటి, ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. చూడండి, ఇక్కడ 3 డాట్స్ అయితే పైన ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక పై బ్రౌజర్ కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్ పై బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఉంది కదా, సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట, పై బ్రౌజర్లోకి వెళ్తుంది. ఇలాగా పై బ్రౌజర్లోకి వస్తుంది. వెయిట్ చేయండి, అది లోడ్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ మనకు ఫైర్ సైడ్, వాలెట్, బ్రెయిన్ స్టార్మ్, ఇంకా మైన్, బ్లాక్ చైన్ డెవలప్, కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ కింద, కేవైసీ అనే ఆప్షన్. ఈ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ స్టెప్స్ ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను నేను. అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ఎన్ని వ్యాలిడేషన్ చేశానో కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేను 275 వ్యాలిడేషన్స్ చేశాను అనమాట ఇప్పటికి సక్సెస్ఫుల్గా. కొన్ని వ్యాలిడేషన్స్ అటు ఇటు మిస్టేక్ జరిగినట్టున్నాయి. 95% యాక్యురేట్ ఉంది. అంటే ఇది ఏంటి అని అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది ఏంటి అని అంటే, మనము ఇప్పుడు కేవైసీ చేసినప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇస్తాం. నెక్స్ట్ ఫోటో తీసుకుంటాం. నెక్స్ట్ రికార్డ్ చేసుకుంటాం. సో ఇది ఏమవుతుందంటే, మనలాగా ఇప్పుడు నేను వ్యాలిడేషన్ ఏంటంటే, అలా చేసిన వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ నేను చెక్ చేస్తాను అనమాట. నేను చెక్ చేసి ఓకే, ఈ ఆధార్ కార్డు ఇండియాదే, ఈ పాన్ కార్డు ఇండియాదే అని ఓకే చేస్తాను. తర్వాత ఇంకొకరికి ఏం వెళ్తుందంటే, ఈ పేరు ఆ పేరు కరెక్టేనా వెళ్తుంది. వాళ్ళు డాక్యుమెంట్ ఐడి ఈయన పేరు కరెక్ట్ అయితే కనుక సేమ్ అది కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇంకొకరికేమో ఈ లైవ్నెస్ చెక్ అంటే ఇది రియల్ హ్యూమనేనా, నిజంగానే నవ్వుతున్నాడా, నిజంగానే తలకి పైకి కిందకి అప్పడం చేస్తున్నాడా అనేది ఉంటుంది. అట్లా అనమాట. ఫోర్ మెంబర్స్కి వెళ్తుంది అనమాట మన ఐడి. అప్పుడు వాళ్ళు అన్నీ ఓకే చేస్తే అప్పుడు మన కేవైసీ సక్సెస్ అవుతుంది. అలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళకి కాయిన్స్ ఇస్తారనమాట మన పై వాళ్ళు. అది ఎలా చేయాలి ఏంటనే చూడండి, ఇక్కడికి వచ్చాం కదా, ఎలా చేయాలి చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి రీటేక్ ట్యూటోరియల్కి వెళ్తున్నాను. మీకైతే మన స్టార్టింగ్లో ఇలా ఉండదు, స్టార్ట్ వ్యాలిడేషన్ అని ఉంటుంది. అప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే ఇక్కడ వెళ్తాను చూడండి, రీటేక్ ట్యూటోరియల్లోకి. ఈ ట్యూటోరియల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు కేవైసీ నొక్కిన తర్వాత కేవైసీ బికమ్ ఏ వ్యాలిడేటర్ అనే ఆప్షన్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీకు ఇలా ఫస్ట్ పాయింట్ వస్తుంది అనమాట. ఇది వీడు ఏమడుగుతున్నాడంటే, ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే అక్కడ మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. డాక్యుమెంట్ మ్యాచింగ్ ఒకటేనా అంటే, పాస్పోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అని అడుగుతుంది. సో ఇది పాస్పోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అంటే కాదు, ఎందుకంటే యూనివర్సిటీ ఐడి కార్డ్ అని ఉంది, కానీ ఇది పాస్పోర్ట్ అయితే కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, నో అని కొట్టి, ఎందుకు నో కింద ఇది ఇన్కరెక్ట్ ఐడి, కరెక్ట్ ఐడి కాదు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఇది చూసారా, ఓకే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తుంది మనకి. సెకండ్, పాస్పోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ అని ఉంది. ఇది కరెక్టే, ఫ్రాన్స్దే. ఇది పాస్పోర్ట్ పైన రాసిన చూసారా, అది ఫ్రాన్స్దే, క్లియర్గా ఉంది. ఎస్ అని కొట్టండి. నెక్స్ట్, అది కూడా మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ థర్డ్ది, ఇక్కడ ఈ ఐడి కార్డ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది, కానీ అక్కడ బ్లర్ ఉంది చూసారా, అసలు ఏం కనిపించట్లేదు మనకి. సో అది అప్పుడు మనం ఎస్ అని ఎలా నొక్కలేం కాబట్టి నో, ఐడి ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ కాదు కాబట్టి ఎందుకు నో నొక్కాం. అన్క్లియర్ ఫోటో, అంటే ఫోటో క్లియర్గా లేదు కాబట్టి మనం ఇది అన్క్లియర్ అని చెప్పేసి నో అని చెప్పి నెక్స్ట్ కొడతాం. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాం మనం. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ ఐడెంటిటీ మ్యాచ్ అనమాట. ఇద్దరు ఒకటేనా అంటే, అక్కడ కొంచెం రెడ్డిష్ పింక్ వచ్చింది, బట్ అయినా ఒకటే, హెయిర్ స్టైల్ కానీ అది కానీ మొత్తం అంతా ఒకటే. ఎస్ అని నొక్కండి.
నొక్కిన తర్వాత నెక్స్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాచ్ ఏంటంటే, ఇప్పుడు ఇటు పక్కన ఉన్న పర్సన్, ఇటు పక్కన ఉన్న పర్సన్ ఒకటే అని, కానీ ఇటు లెఫ్ట్ సైడ్లో పర్సన్ కనిపిస్తున్నాడు, కానీ రైట్ సైడ్లో పర్సన్ మనకు కనిపించడం, మొత్తం బ్లర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? నో. అప్పుడు కింద ఎందుకు నో అంటే అన్క్లియర్ ఫోటో, క్లియర్గా లేదు పిక్చర్ అని చెప్పేసి నెక్స్ట్ కొడతాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అది కూడా. ఇప్పుడు లైవ్నెస్ చెక్. ఇది చూడండి, పైకి అంటున్నాడు లేదా, ఇదిగోండి ఇలా పైకి, అంటే పెదాలు కదులుతున్నాయి, కళ్ళు కదులుతున్నాయి. సో ఇది లైవ్నెస్సే కాబట్టి, లైవ్గా తీసుకున్నది కాబట్టి ఎస్ అని కొడతామంట. నెక్స్ట్. ఓకే, కరెక్ట్గా ఇచ్చేసాం. ఇది మనకు అడిగే క్వశ్చన్స్ ఎక్కడ అంటే మనము చేయాల్సిన ఆన్సర్స్ ఎక్కడ, ఐడీస్ మనవి వేరే మనలాగా పైనియర్స్ కేవైసీ చేసుకున్నప్పుడు వాళ్ళ ఐడీస్ మనకు వస్తాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్కరికి. అప్పుడు మనం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ ఏంటంటే ఇది జాగ్రత్తగా చేయాలి, చూసుకోండి ఒక్కసారి. ఇదేంటి అని అంటే, వెన్ కెన్ వ్యాలిడేటర్స్ షేర్ వ్యాలిడేషన్ డేటా. ఎప్పుడైతే వ్యాలిడేటర్స్ అంటే మనము వ్యాలిడేట్ చేయించుకునే వాళ్ళు, అంటే అవతల వాళ్ళు కేవైసీకి ఆప్షన్ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, వాళ్ళది మనం డేటాని షేర్ చేయొచ్చా అని అడిగితే అస్సలు చేయకూడదు. అది ఎందుకంటే అది విరుద్ధం, ఎందుకంటే ఆ రూల్స్కి విరుద్ధం. అలా ఎందుకంటే అది ప్రైవసీకి సంబంధించింది కాబట్టి వాళ్ళ డేటాని స్క్రీన్ షాట్ తీయడం కానీ చేయకూడదు. కాబట్టి మనం ఏంటంటే కింద 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాలిడేటర్ షుడ్ నెవర్ షేర్ వ్యాలిడేషన్ డేటా విత్ ఎనీవన్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డేటాను మాత్రం మన షేర్ కానీ డౌన్లోడ్ కానీ చేయకూడదు, స్క్రీన్ షాట్ తీయకూడదు అనేది ఒప్పుకొని సబ్మిట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వెన్ కెన్ వ్యాలిడేటర్స్ డౌన్లోడ్, రికార్డ్, స్క్రీన్ షాట్ ఆర్ స్టోర్ వ్యాలిడేషన్ డేటా. ఎప్పుడు మనము వాళ్ళని డౌన్లోడ్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అప్లికేషన్. అంటే ఎప్పుడు చేయకూడదు మనం. అందుకని మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెవర్ డౌన్లోడ్, రికార్డ్, స్క్రీన్ షాట్ ఆర్ స్టోర్ వ్యాలిడేషన్ డేటాను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఇది ప్రైవసీ పెనాల్టీస్ అనమాట. కాపింగ్, స్క్రీన్ షాటింగ్, షేరింగ్, రికార్డింగ్, డౌన్లోడింగ్ అండ్ స్టోరింగ్ ఎనీ డేటా ఫ్రమ్ వ్యాలిడేషన్ వర్క్ మే రిజల్ట్. అంటే ఇవన్నీ చేయడం వల్ల, కాపీ చేసుకోవడం, స్క్రీన్ షాట్ చేసుకోవడం, అవతల వాళ్ళ కేవైసీ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లని మనం రికార్డ్ చేసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఎక్స్ప్లోజన్ ఫ్రమ్ ద వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ అవుతుంది. ఏ బ్యాన్ అవ్వచ్చు పై నెట్వర్క్ నుండి, లీగల్గా మనకి ఏమైనా ఇష్యూస్ రావచ్చు, పొటెన్షియల్ అదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పై నెట్వర్క్ ఉండొచ్చు. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాడు. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటామని, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా చేయడం వల్ల అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతామంట. షో రిజల్ట్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ వ్యాలిడేషన్. ఇది చేయకూడదు ఎందుకు అంటే, ఇది అంటే మీరు చేయొచ్చు, ఇప్పుడు నేను చేయకూడదు అంటే రికార్డ్ చేయకూడదు. ఇది మనం ఇంతకుముందు చెప్పింది అదే కదా, నెవర్ రికార్డ్ ఆర్ షేర్. అవతల వాళ్ళది మనం రికార్డ్ షేర్ కానీ చేయకూడదు. బట్ పిక్స్ పెడతాను, నెక్స్ట్ మీకు పిక్స్ పెడతాను, యాడ్ చేస్తాను. సో అలా అనమాట. ఇది ఒక్కగానే మీకు ఏమొస్తుందనంటే, మీకు కొంతమంది అవతల సేమ్ మనలాంటి పైనీర్స్ కేవైసీ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆధార్ కార్డ్ ఇండియాదేనా అని అడుగుతుంది ఒకటి, లైవ్నెస్ చెక్ కరెక్ట్ అని అడుగుతుంది ఒకటి, ఈ ఫేస్ మ్యాచింగ్ అని అడుగుతుంది ఒకటి. సో నెక్స్ట్ ఇలా స్టార్ట్ వ్యాలిడేషన్ కొట్టంగానే మీకు వస్తుంది అనమాట. నా క్విజ్ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనము హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది వ్యాలిడేషన్. యాక్చువల్గా ఇప్పటివరకు నేను చేసిన వ్యాలిడేషన్స్ చూడండి ఎన్ని చేశాను అని అంటే, ఆల్మోస్ట్ 270, ఇంతకుముందు చూపించాను కదా 275, ఐ థింక్ 275 చేశాము. సో అది నెక్స్ట్ ఎలా అనేది అది మీకు పెడతాను చూడండి ఒకసారి. అది కూడా మీరు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే అది రికార్డ్ చేయకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు. మీరు అక్కడి వరకు చేసి మీకు ఏంటి అని అంటే, మీకు కొన్ని అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి పైనీర్స్వి, వాళ్ళకి సంబంధించినవి మీరు కేవైసీలు చేస్తే మీకు పై కాయిన్స్ వస్తాయన్నమాట. వాళ్ళు ఇస్తారు. మనము ఎందుకంటే వ్యాలిడేషన్ చేసినందుకు, మనము వాళ్ళకి కేవైసీ పాస్ చేసినందుకు, మనము అది కరెక్ట్ ఐడియా కాదని చెప్పినందుకు, అంటే దాని మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు కొన్ని పై కాయిన్స్ అయితే ఇస్తారు. అయితే ఇప్పుడు అది మనకి ఎంత రావచ్చు అంటే, వ్యాలిడేషన్స్ చేయడం వల్ల మనకి ఎంత రావచ్చు అని అంటే, మ్యాక్సిమం నాకు తెలిసిన అవగాహనలో, నాకు తెలిసినంత వరకు, నేను చేసిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాని ప్రకారం ఏంటి అని అంటే, 0.25 నుండి 0.25 నుండి 0.20 కాయిన్స్ వస్తాయి ఒక్క వ్యాలిడేషన్కి వచ్చేసి. సో దీని ప్రకారంగా మనం 0.25 కాయిన్స్ వచ్చినా కూడా ఒక్క వ్యాలిడేషన్కి, అంటే ఒక్కరు కేవైసీ మనం చేసినందుకు, అలా రోజుకి ఈ మధ్య చాలా హెవీగా వస్తున్నాయి. నాకైతే వస్తున్నాయి, నేను చేయలేకపోతాను, టైం దొరకట్లేదు. సో రోజుకి 100 చేసుకున్నా కూడా మీకు 25 కాయిన్స్, రోజుకి 25 పై కాయిన్లు సంపాదించే అవకాశం అయితే ఇక్కడ ఉంది. సో మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. బట్ ఇంకోటి, అలాగని వచ్చిన దాన్ని వాళ్ళు అంటే
పిక్స్ మ్యాచ్ కాకపోయినా, కార్డ్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా నో, యెస్ మీరు తప్పులుగా చేస్తే మాత్రం మీ అకౌంట్ కూడా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలనమాట. సో, ఇదండి ఈరోజు టాపిక్కు. మీరు 25 కాయిన్స్ సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను చేస్తున్నాను. నాకు టైం కొంచెం దొరకట్లేదు. టైం దొరక్కపోవడం వల్ల నేను కొన్ని చేయలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు బానే. ఒక్కొక్కరు 1000 వాలిడేషన్స్, 1800 వాలిడేషన్స్ అలా చేశారు. అంటే వితౌట్ మైనింగ్ మనం ఎలా పై కాయిన్ సంపాదించాలనేది మన ఈ యొక్క వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ హెల్ప్ అవుతుందని అనుకుంటే గనక ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే దీనికి సంబంధించి ఇది కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్‌లో మీరు రాయండి. అండ్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. అండ్ హామ్‌స్టర్‌కి వీటికి సంబంధించి కాయిన్ డీసీఎక్స్ యొక్క రిజిస్ట్రేషన్ అంటే హామ్‌స్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్‌చేంజు మనకి ఇండియాలో రిలీజ్ చేస్తానంది. సో, మీరు ఒకసారి జాయిన్ అయిపోండి. దాంట్లో రిజిస్ట్రేషన్ లింక్ కింద ఉంది, జాయిన్ అయిపోండి. అలాగే టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ డౌట్స్ అడగండి, ఏమున్నా కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.